ప్రజా ఉద్యమాల ద్వారానే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్సీ కేంద్ర విశ్రాంత జల వనరుల శాఖ కార్యదర్శి ఏఈఎస్ శర్మ అన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో స్థానిక రైతులు ఏర్పాటు చేసిన ఉద్యమ కార్యాచరణ ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జల వివాదాలు, వనరుల వినియోగం లేక శ్రీకాకుళం జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని స్థానికులకు వివరించారు. వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా సుమారు 2 లక్షల ఎకరా ఆయకట్టుకు నీరు లభించే అవకాశం ఉందని తెలిపారు. వివిధ పార్టీ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా అది ఫలితాలిచ్చే వరకు పయనించడం లేదని తెలిపారు. ట్రిబ్యునల్ ద్వారా నీటిని వాడుకునే అవకాశం ఉన్న 15 టీఎంసీలకు పైగా నీరు వృధా సముద్రంలో కలుస్తోందని, ఇకపై ప్రజలే పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు నర్తు రామారావు, రైతు సంఘం ప్రతినిధులు దేశటి దాలిబంధు, జన్నెల ప్రసాద్, డాక్టర్ ప్రధాన శివాజీ, శమల్ల ప్రసాద్, నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, ధన్యవాదం. పెద్దలందరూ ఉన్నారు, రైతాంగం ఉన్నారు, మహిళలు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. నా ఉద్దేశంలో ఎక్కడైతే మహిళలు ముందుకుంటారో అక్కడ ఉద్యమాలు విజయవంతంగా ముందుకు పోతాయి. రెండవ విషయం, నేను వచ్చినప్పుడు డాక్టర్ శివాజీ గారు చాలా కృషి చేశారు ఈ వంశధార నేరేడు ప్రాజెక్ట్ గురించి. నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేదు. ఒకే ఒక పొలిటికల్ పార్టీ. నాకు నా వయస్సు 82 సంవత్సరాలు, 80 దాటిపోయి. అంటే ఇక్కడ మరి ఎవరైనా ఉన్నారా, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారా చూస్తాను. ఆయన 76 ఇందాక. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను 2 ఉత్తరాలు జగన్మోహన్ రెడ్డి గారికి రాశాను ఈ వంశధార ప్రాజెక్టు మీద. రాసినప్పుడు ఒక రిపోర్టరు శివాజీ గారితో అడిగారు, చూశారు వీడియోలో. ఏ శర్మ గారు బయట వారు కదా, ఆయన ఇంకో జిల్లా కదా అని. అంటే ఆయన చెప్పాను, చూడాయన 82 సంవత్సరాలు నాకు శ్రీకాకుళంతో బంధం. నేను ఎలిమెంటరీ స్కూల్, మున్సిపల్ హై స్కూల్, కాలేజ్. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం వంశధార. 70 సంవత్సరాల క్రితం, 70 సంవత్సరాల ముందు మేము నరసానిపేట వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నగారు అడ్వకేట్ శ్రీకాకుళం. వచ్చినప్పుడు వంశధార మీద మడపాన్ దగ్గర పాత పెట్టి ఉండేది. ఆ పాత పెట్టి దగ్గర దిగేవాడిని. దిగి ఇది నేను కట్టాను. ఎందుకు? మా తాతగారు కట్టారు. ఆయన పేరు ఉండేది, ఆయన పేరు నాది, కానీ నేనే కట్టాను. అంటే నాకు వంశధారతో సంబంధం ఈ 82, నాకు తెలిసి నా జ్ఞానం వచ్చిన తర్వాత 77 సంబంధం. రెండవ విషయం, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బొడ్డెంపల్లి రాజగోపాల్ రావు గారు ఎలక్షన్ అయ్యారు. అది బాగా జ్ఞాపకం నాకు. ఆయన డకోటా విమానం తీసుకొచ్చారు.